Hi friends, I am Dr. Nagesh, General Medicine, అరకు. ఈ ఏరియాలో విద్యాసాగర్ అనే ఒక వ్యక్తి సంఖ్యాశాస్త్రవేత్త. తను ఈ మధ్యకాలంలో ఉన్నత స్థాయిలో అందరికీ మంచిగా చెప్తూ సంఖ్యాశాస్త్రంలో ఒక అవగాహన అనేది కల్పిస్తూ అతను చెప్పేవి కూడా ట్రూగా అవుతూ అతని తాలూకా విషయాలను కూడాను నేను చెక్ చేశాను, చూశాను కళ్ళారా. నా విషయంలో కూడాను కొద్దిగా మంచి జరిగింది. మా ఫ్యామిలీలో ఫస్ట్ నేను వెళ్ళాను, నా నెంబర్స్ చూశాడు. ఓకే, మీ నెంబర్ బాగానే ఉంది, ఆ పేరు మీద అవన్నీ చెక్ చేశాడు, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేశాడు, పేరు చెక్ చేశాడు, అవన్నీ బాగానే ఉన్నాయన్నాడు. మా పాప చెక్ చేశాడు, మా పాప నెంబర్ చెక్ చేశాడు, నేమ్ చెక్ చేశాడు, ఆ డేట్ ఆఫ్ బర్త్తో సహా మొత్తం అన్నీ చెక్ చేస్తే పాపలో కొద్దిగా నేమ్లో చిన్న తేడా ఉందని గ్రహించి తను ఆ నెంబర్ని కొద్దిగా మార్చమని చెప్పాడు. పేరు మార్చిన తర్వాత కాస్త బాగానే ఉంది తనకి. అదేవిధంగా మా వైఫ్ కూడాను ఇదే విధంగా చేశాడు. నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఆమె దానికి నేమ్ చేంజ్ చేశాడు. సో ఒక తెల్లవారి దీనిలో ఒక సిగ్నేచర్ కూడా ఇచ్చాడు. సిగ్నేచర్ కూడా బాగానే ఇచ్చాడు, బాగానే ఉంది. తనకు కూడాను కొన్ని విషయాల్లో కలిసి వచ్చింది. కాబట్టి అతను చేసింది నాకు అయితే హ్యాపీ. ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ఆయన విద్యాసాగర్, న్యూమరాలిస్ట్, సంఖ్యాశాస్త్రవేత్త. అయితే ఈరోజు మీకు ఒక సందేశాన్ని చెప్పడం కొరకు మీ ముందుకు నేను వచ్చాను. అదేమిటంటే, ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ఎన్నో బాధలు ఎదుర్కొంటూ ఉంటారు. అది ఏ రూపానంటే మొబైల్ రూపాన ఎన్నో బాధలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అసలు ప్రతి ఒక్క మనిషి కూడా తన జీవితంలో సగభాగం ఈ మొబైల్ వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ తీసుకుని యూజ్ చేస్తూ ఉంటారు. అలా తీసుకోకూడదు. మొబైల్ నెంబర్ అనేది మనకి మంచి నెంబర్ అయి ఉండాలి. ఆ నెంబర్స్ ఎలా యూజ్ చేయాలి, ఎండింగ్ నెంబర్స్ ఎలా ఉండాలి, స్టార్టింగ్ నెంబర్స్ ఎలా ఉండాలి, లేకపోతే టోటల్ నెంబర్స్ ఎలా ఉండాలి అనేది మీకు వివరిస్తాను. స్టార్టింగ్ నెంబర్స్ ఏ ఉన్నా పర్లేదు, కానీ ఎండింగ్ నెంబర్లు, టోటల్ నెంబర్లు అనేవి ఇంపార్టెంట్ మన సబ్జెక్ట్లో. మనం నిజ జీవితంలో కూడా మొబైల్ నెంబర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ నెంబర్స్ వల్ల కొన్ని మేలులు, కొన్ని బ్యాడ్ సంకేతాలు వస్తూ ఉంటాయి. అంటే ఫోన్ చేసి ఎవరన్నా కాల్స్ బ్యాడ్గా మాట్లాడటం, చెడు వాక్యాలు పలకటం, దానివల్ల మనం డిస్టర్బ్ కావటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ వైబ్స్ రావాలి. మన నెంబర్ ద్వారా పాజిటివ్ వైబ్స్ రావాలి. మనకి నెంబర్ వల్ల కొంత మేలు కలగాలని ఎవరైనా కోరుకుంటారు. ప్రతి మనిషి కూడా ఈ మొబైల్ నెంబర్స్ అనేవి యూజ్ చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది హ్యాపీగా ఉంటారు. అయితే మీకోసం నేను ఒక మంచి సందేశాన్ని చెప్తాను ఈరోజు. ఈ సందేశాన్ని విని వీడియోని చూసి వదిలేయకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దానివల్ల మీకు మేలులు జరుగుతాయి. మీకోసం మంచి సందేశాన్ని ఇస్తున్నాను. ఏదో చెప్పి వదిలేసి అలా లైక్లు వచ్చినాయి, సబ్స్క్రైబ్ పెరిగినాయి అని కాదు. కాబట్టి మీకోసం, మీ కొరకు మంచి సందేశాన్ని ఇస్తున్నాను. జాగ్రత్తగా విని దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను. అయితే మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. 1 కానీ
10 కానీ 19 కానీ 28 డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మిస్తే మీరు ఖచ్చితంగా మొబైల్ నెంబర్సు టోటల్ నెంబర్స్ ఇవి తీసుకోవాలి. అవి ఏంటంటే టోటల్ నెంబర్ వచ్చేసరికి 37, 46, 55, 64, ఎండింగ్ నెంబర్స్ 55 ఖచ్చితంగా ఇవి తీసుకోవాలి. 2 నెంబర్లో మీరు జన్మిస్తే 2 అంటే 2 కానీ 11 కానీ 20 కానీ 29 ఈ డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మిస్తే మీరు తీసుకోవాల్సిన నెంబర్స్ 37 లేకపోతే 39, 43, 52 ఎండింగ్ నెంబర్లు వచ్చేసరికి 39 ఉండాలి. ఎండింగ్ 39 ఉండాలి 2లో జన్మించిన వారు. అలాగే 3 డేట్ ఆఫ్ బర్త్లో జన్మిస్తే 3 కానీ 12 కానీ 21 కానీ 30 ఈ డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మిస్తే మీ ఫోన్ నెంబర్లు 34, 43, 52 ఇవి తీసుకోవాలి. లేకపోతే 37, 46 ఈ నెంబర్లు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎండింగ్ నెంబర్స్ వచ్చేసేసరికి మీకు 39 ఉండాలి. 39 ఎండ్ అవ్వాలి. అయితే 4 డేట్ ఆఫ్ బర్త్ మీరు జన్మిస్తే మీ మొబైల్ నెంబర్లో టోటల్ నెంబర్ వచ్చేసేసరికి 32, 46, 55 ఇవి ఉండాలి. అయితే 4 అంటే అర్థమైంది కదా. 4 అంటే 4 కానీ 13 కానీ 22 కానీ ఈ నెంబర్స్లో జన్మించిన వారు. 5 నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీద అయితే 32, 41, 50 ఎండింగ్ నెంబర్స్ వచ్చేసరికి 55. 6 డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మిస్తే 6, 15, 24 డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మిస్తే టోటల్ నెంబర్స్ వచ్చేసరికి 42, 60 తీసుకోవాలి. మీరు ఎండింగ్ నెంబర్స్ వచ్చేసరికి 69తో ఎండ్ అవ్వాలి. 7 డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మిస్తే 7 కానీ 16 కానీ 25 కానీ డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మిస్తే మీరు 39, 47, 52 ఎండింగ్ నెంబర్స్ వచ్చేసరికి 29తో ఎండ్ అవ్వాలి. అయితే 8 డేట్ ఆఫ్ బర్త్ మీద అయితే 8 అంటే 8 కానీ 17 కానీ 26 కానీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ మొబైల్ నెంబర్లు టోటల్ నెంబర్లు 32, 41, 50 ఈ నెంబర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎండింగ్ నెంబర్ వచ్చేసరికి మీకు 5 ఉండొచ్చు. 85తో ఎండ్ అవ్వాలి. 9 సిరీస్లో మీరు జన్మిస్తే 9 అంటే 9 కానీ 18 కానీ 27 కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మిస్తే మీరు తీసుకోవాల్సిన మొబైల్ నెంబర్లు 46, 45, 42 ఎండింగ్ నెంబర్లో వచ్చేసరికి 69తో ఎండ్ కావాలి. ఇలా మొబైల్ నెంబర్ తీసుకోండి, మంచి పొజిషన్కి రండి, హ్యాపీ లైఫ్ అనుభవించండి. ఈ మంచి మెసేజ్ మీ కొరకు నేను చెప్తున్నాను. మీరందరూ వినియోగించుకుని చక్కగా ఈ మొబైల్ నెంబర్ తీసుకుని యూజ్ చేసుకుని మీ లైఫ్ పాజిటివ్ వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్కరు కూడా మొబైల్ నెంబర్స్ ఏవి పడితే అవి తీసుకుంటారు. ఎండింగ్ చూస్తే 8 ఉండిద్ది, 7 ఉండిద్ది, 3 ఉండిద్ది, 4 ఉండిద్ది, 2 ఉండిద్ది, 1 ఉండిద్ది. ఇలా ఎండింగ్ నెంబర్స్ అన్నీ అసలు ఈ నెంబర్స్ అనేవి ఎండింగ్ నెంబర్స్ ఉండకూడదు. ఎండింగ్ నెంబర్స్ ఖచ్చితంగా 5, 6, 9 ఈ 3 సంఖ్యలతో ఎండ్ అవ్వాలి. అప్పుడే మీరు పాజిటివ్గా ఉండిద్ది. టోటల్ నెంబర్లు చాలా ఇంపార్టెంట్. టోటల్ సంఖ్యలు మీకు చెప్పాను కదా, దాని ప్రకారంగా మీరు మొబైల్ నెంబర్స్ తీసుకోవాలి. దానితో పాటు కూడా మీ పేరు,
మంచి సంఖ్యాబలంలో చేర్చుకోండి. చేర్చుకుని పాజిటివ్గా జీవించండి. ఏదన్నా సందేశాలుంటే మా వాట్సాప్కి కన్సల్ట్ అయితే మనల్ని కాంటాక్ట్ చేస్తే మీకు మీ పేరుని బట్టి ఏ మొబైల్ నెంబర్ తీసుకోవాలి, మీ పేర్లో అసలు ఏ సంఖ్య బలం ఉంది అనేది నేను వివరిస్తాను. వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. మీకు నచ్చితే దీంట్లో సబ్జెక్ట్ అని మీకు నిజం అనిపిస్తే అందరూ కూడా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, వదిలేస్తున్నారు. అట్టయితే ఏం ఫలితం వచ్చింది? అలా అయితే ఏ ఫలితం ఉండదు. చూసి దాన్ని వినియోగించుకోవాలి. వినియోగించుకుంటే యూనివర్సల్ నుంచి మీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఖచ్చితంగా ఈ మొబైల్ నెంబర్స్ మీరు తీసుకోవాలి. తీసుకుని ముందుకు అడుగులు వేస్తూ మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్ అనేది మీరు చూడాలనేదే నా ఆశ, ఆకాంక్ష. అయితే మరి జై హింద్. థ్యాంక్ యూ.